అతను అద్భుతంగా గిటార్ వాయిస్తున్నాడు. రండి అందరం వెళ్ళి చూద్దాం. ఎలా ఉన్నారు లేడీస్ అండ్ జెంటిల్మెన్? నేను మీలో ఉన్న ఎవరో ఒక కపుల్ ని స్టేజ్ కి రమ్మని చెప్తాను. వాళ్ళని ఇక్కడికి వచ్చి డాన్స్ చేయమని చెప్తాను. అందులో ఎవరైతే అద్భుతంగా డాన్స్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఒక అద్భుతమైన పరిస్థితి దాగుంది. అవును, నేను చెప్తుంది నిజమే. శివ చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు కదా. నా పర్సు, నా పర్సు! దొంగ దొంగ దొంగని పట్టుకోండి. అంకుల్, ఇక మీరు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేరు. మర్యాదగా మా బామ్మ పర్సుని తిరిగి ఇచ్చేయండి. లేదంటే ఏం చేస్తావు? ఆ చిన్న పిల్లని వెంటనే పట్టుకోండి. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. రా చిన్నపిల్లాడా, నీకు ఈ పర్సు కావాలా? వచ్చి తీసుకో, రారా. ఏంటిది? తను చెట్టు మీద సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. కాపాడండి, ఇదిగో తీసుకో పర్సుని. ఈ పిల్లాడి నుంచి ఎక్కడ నేను తప్పించుకోవాలి. హలో అంకుల్, ఆ పర్సు మా బామ్మది. నేను మిమ్మల్ని దీంతో పారిపోనివ్వను. దాన్ని ఇచ్చేయండి. హలో లడ్డు సింగ్ గారు.
లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనమా? శివ, ఈ దొంగ నా దగ్గర వదిలే, నేను చూసుకుంటా. లడ్డు సింగ్ గారు, వీడి ఫ్రెండ్స్ కొంతమంది ఈ ఊర్లోనే ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఇంకా కూడా ఉన్నారా? సరే సరే, వాళ్ళని పట్టి వీటితో పాటే పెడతానులే జైల్లో. నేను ఆల్రెడీ ఒక టీంని ఊరికి పంపించేశానులే. కానిస్టేబుల్, ఇదిగో వీడిని తీసుకుపోయి లోపల పడేసాయి. చాలా మంచి పని చేశారు తాతగారు, నాకు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ శివ. ఈ పిల్లాడు చాలా వేగంగా ఉన్నాడే, తన దగ్గర నుంచి మనం ఎందుకన్నా దూరంగా ఉండాలి. జానీ జనార్దన్, మన దొంగతనం ప్రయత్నం ఇక ఎవ్వరూ చేయలేరు, ఎందుకంటే మనమే చాలా తెలివితేటలున్న దొంగలు. మనం శివపై ఒక కన్నేసి ఉంచాలి. వాడు మన మనుషుల్ని లోపలికి పంపించేశాడు కదా. అవును, అది నిజమే కదా. వాళ్ళు ఎక్కడున్నారో నేను కనిపెట్టేశాను. ఆ చిన్న పిల్లలు రూమ్ నెంబర్ 309లో ఉన్నారు. వాళ్ళ అవ్వ తాత 310లో ఉన్నారు. రండి వెళ్దాం. ముందుగా మనం ఈ రూమ్ లాక్ చేద్దాం, అప్పుడే ఆ పిల్లగాడు బయటికి రాలేడు. అవును, ఇప్పుడు పిల్లలందరినీ లోపల తాళం వేసేసాం. సరే, ఇప్పుడు నేను బయట ఉండవాలని చూసుకుంటాను. ఈ లోపు మీరు వెళ్ళి తాతగారిని బామ్మగారిని చూసుకోండి. ఈ అర్ధరాత్రిలో ఎందుకు లేపారు? మీరెవరు? మీ దగ్గరున్న డబ్బులు నగలు తొందరగా ఇవ్వండి, మర్యాదగా ఇవ్వండి మాకు. అసలు ఎవరు మీరు? ఎలా వచ్చారు లోపలికి? మేము గుడి కడుతున్నాం, డొనేషన్ కోసం వచ్చాం. మమ్మల్ని చూస్తే తెలియడం లేదా? మేము దొంగలం. మా దగ్గర ఏమీ లేవయ్యా, ఏమీ లేవు. శివా, శివా కాపాడు. అరు, ఎంత కావాలంటే అరు. నువ్వు ఎంతగా అరిచినా ఆ చిన్న పిల్లవాడు నిన్ను కాపాడడానికి రాలేడు. శివ, శివ, మమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేశారు. దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోయారు. రా శివ. తాతయ్య, డోంట్ వరీ, నేను ఇప్పుడే వస్తాను. శివ, ఏమైంది? ఏదన్నా చెప్పు. రేవా, తాతయ్య బామ్మల రూమ్ కి దొంగలు వచ్చారట. వస్తువుని దొంగిలించిన తర్వాత బయట లాక్ చేస్తున్నారట. మన రూమ్ ని కూడా ఎవరో లాక్ చేశారు. ఇప్పుడేం చేద్దాం? నాకు తెలిసి మనం అరిచేది ఎవరికి వినిపించదనుకుంటా. ఇప్పుడు మనం డోర్ బ్రేక్ పంచ్ ని యూజ్ చేయాల్సిందే. డోర్ బ్రేక్ పంచా అంటే? అదేంటని నేను చెప్తాను. అదొక రకమైన కుంఫు పంచ్. అత్యవసరమైన పరిస్థితుల్లోనే వీటిని ఉపయోగించాలి. మీరందరూ కొంచెం జరిగి నించుంటారా? తాతయ్య, బామ్మ, మీకేం కాలేదుగా? మీకేం కాలేదు కదా. దొంగలిద్దరూ ఇప్పుడే తప్పించుకుని వెళ్ళిపోయారు. అంతా దోచుకెళ్ళిపోయారు నాయనా. మేము వెంటనే వెళ్ళి ఆ దొంగని పట్టుకుంటాం. మీరు దిగులు పడకుండా ఉండండి తాతయ్య. రికార్డింగ్ లో అన్ని నార్మల్ గానే ఉన్నాయే. అంటే ఆ దొంగలకి కెమెరాస్ ఎక్కడెక్కడున్నాయో బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఏ కెమెరాలను రికార్డ్ అవ్వకుండా తప్పించుకొని వెళ్ళిపోయారు. శివ, అలా చూడు. అదేంటి సార్? కాస్త రివైండ్ చేయండి. ముగ్గురున్నారు. 3 వాకింగ్ స్టిక్ కూడా ఉంది. అయితే ఈ ముగ్గురు ఆ బీచ్ లో ఉన్న వాళ్ళే. జానీ, జనార్దన్ వాళ్ళే దొంగతనం చేయడానికి వచ్చారు. యు ఆర్ రైట్. వాళ్ళ దగ్గర కూడా వాకింగ్ స్టిక్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా తల మీద హ్యాట్ వేసుకున్నారు.
కానీ వాళ్ళ ముగ్గురు చాలా మంచివాళ్ళు కదా. ఎప్పుడూ ఊరు ప్రజలకి మంచి చేస్తూ ఉంటారు. వాళ్ళు నాకు చాలా బాగా తెలుసు. బహుశా మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా చేస్తున్నారేమో. నేను వేసిన అంచనా కరెక్టే అయితే వాళ్ళే ఈ దొంగతనం చేస్తుంటారు. ఆ సంగతి నాకు తెలీదు. నేను వాళ్ళ దగ్గర ఎప్పుడూ అడగలేదు. మనం వెంటనే లడ్డు సింగ్ గారిని ఇక్కడికి పిలవాలి. హలో లడ్డు సింగ్ గారు, ఒక దొంగని మీరు లాకప్ లో ఉంచారు కదా, తన దగ్గర జాన్, జానీ, జనార్దన్ ఎక్కడుంటారో కనుక్కోండి సార్. మీరు లాకప్ నుంచి బయటపడాలని అనుకుంటే నాకు ముందు మీరు జాన్, జానీ, జనార్దన్ ఎక్కడుంటారో చెప్పండి. చెప్పండి సార్, వాళ్ళు ఎక్కడుంటారో మాకు నిజంగా తెలియదు సార్. శివా, వీళ్ళు వాడి గురించి ఏం చెప్పట్లేదు. నో ప్రాబ్లం లడ్డు సింగ్ సార్, ఇప్పుడు చెప్పకపోతేనే నా ప్లాన్ ని వినండి. ఇన్స్పెక్టర్, అంటే ఇక్కడ మీరే ఉన్నారన్నమాట. మిమ్మల్ని ఇప్పుడు నేను తినేస్తాను. మమ్మల్ని ఏం చేయకు. అలా చూడ పోలీసులు కింద పడిపోయారు. వాళ్ళని తినండి. డిన్నర్ కావాలంటే డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కావాలంటే బ్రేక్ఫాస్ట్. కానీ వాళ్ళు చూస్తుంటే మంచి వాళ్ళ కనిపిస్తున్నారు. మీకున్నట్టు వాళ్ళకేమీ అన్యాయం చేయాలన్న ఉద్దేశమే లేదు. నాకు మీరే కావాలి, ఎందుకంటే దొంగలు రుచిగా ఉంటారు. కానీ నేను కావాలని దొంగగా మారలేదు. నన్ను జాన్, జానీ, జనార్దనే దొంగతనం చేసుకుని రమ్మని చెప్తారు. జాన్, జానీ, జనార్దననా? వాళ్ళు ఎక్కడుంటారు? బీచ్ పక్క నుంచి అడవి వైపు ఒక రూట్ పోతుంది కదా, అక్కడే వాళ్ళ ఇల్లు ఉంది. నువ్వు నన్ను మోసం చేసావు. వాడిన పద్ధతి పాతదే, కానీ ఇప్పుడు అది బాగా పనిచేసింది. ఒక పని మనకి పూర్తవ్వాలంటే మనం కేవలం ఒక విధంగా ప్రయత్నిస్తే సరిపోదు. బాయ్ బాయ్ అంకుల్. ఇప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తాడో చూసుకుందాం. ముందు మనం ఒక పర్స్ని మాత్రమే దొంగలించాం కదా, ఇప్పుడు మొత్తం అంతటిని దొంగలించేసాం. తను ఇప్పుడు ఏం చేస్తాడు? నా గురించి మీ ముగ్గురు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా? పిల్లాడా నువ్వా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మీరు ముగ్గురు ఇరుక్కున్నారు. జాన్, జానీ, జనార్దన్ని ఈ లోకంలో ఇక ఎవ్వరూ పట్టుకోలేరు, ఎందుకంటే మేము చాలా తెలివైన దొంగలం. అంకుల్, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, కానీ నా గుర్రాలను తీసుకుని వెళ్ళిపోతున్నారు. నా మాట వినండి, ఆగండి.
శివ, నువ్వు హార్స్ రైడింగ్ చాలా బాగా చేస్తున్నావు, కానీ మేము ఫైటింగ్ చాలా బాగా చేస్తాం. మేము ముగ్గురం, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావే. వచ్చిన దారినే వెళ్ళిపో. భయపడి పారిపోయేవాడు కాదు ఈ శివ. మిమ్మల్ని ఓడించి లడ్డు సింగ్ గారికి మిమ్మల్ని అప్పగిస్తాను. చాలు ఆపు శివ, ఇక చాలు ఆపు. నీతో మేము దెబ్బలాడలేము, మమ్మల్ని ఆపేయ్. నీ లోపల బలాన్ని చూస్తే మేము ముగ్గురం మీకు జీరోనే. లడ్డు సింగ్ సార్, వీళ్ళని అరెస్ట్ చేయండి. చాలు చాలు, గొడవ పడింది, ఆపండి. యు ఆర్ అండర్ అరెస్ట్. చూసారా, మిమ్మల్ని ఫైట్ చేసి ఓడించాడు. నేను మీతో ఫైట్ చేయకుండా మిమ్మల్ని ఇలా పాడుకోబెట్టాను.